కోసాని మురళీకృష్ణ 2 రోజుల క్రితం అరెస్ట్ అయ్యాడు. మనందరికీ తెలిసిన విషయమే. అయితే పోసాని అరెస్టుని వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకోవాలని చూసింది. ఏదో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నాడు, కేవలం కక్షగట్టి అందరిని అరెస్టు చేస్తున్నారు, ఇలాగా ఏదో రకరకాల కారణాలతో దాన్ని వీళ్ళకు అనుకూలంగా మలుచుకోవాలనుకున్నారు. కానీ వాస్తవం ఏంటంటే పోసాని నిన్న పోలీసుల విచారణలో కొన్ని సంచలన విషయాలు అయితే ఒప్పుకోవడం జరిగింది. ఆ నేరాంగీకార వాంగ్మూల పత్రాన్ని ఆల్రెడీ కోర్టులో కూడా సమర్పించారు. సో ఏమని ఒప్పుకున్నాడు అంటే, నేను మాట్లాడిన బూతుల స్క్రిప్టు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినదే. సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి బూతుల స్క్రిప్టును నేను మాట్లాడితే సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి వైరల్ చేసేవాడు. కేవలం నేను మాట్లాడటం మాత్రమే నా పని, బట్ ఏం తిట్టాలి ఏం మాట్లాడాలనేది ముందే నాకు స్క్రిప్ట్ రూపంలో సజ్జల ఇచ్చేవాడని చెప్పి కొన్ని సంచలన వ్యాఖ్యలను అయితే నిన్న పోసాని మురళీకృష్ణ చేయడం జరిగింది. ఇది కేవలం పోసానియే కాదు, వైసీపీ నుంచి గతంలో బయటకు వచ్చినటువంటి చాలామంది చెప్పారు. కొంతమంది అందులో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా గతంలో చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి పేరుతో పాటు కొంతమంది వైసీపీకి చెందిన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండి సలహాదారుల పదవిలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఈ బూతుల స్క్రిప్ట్ రెడీ చేసి ఇస్తే మేము పార్టీ ఆఫీసులో కూర్చుని మాట్లాడేవాళ్ళం. ఏం మాట్లాడాలో మాకు ముందే డైరెక్షన్ ఉండేది. యాజ్ ఇట్ ఈస్గా పోసగుచ్చినట్టుగా మాట్లాడటమే మా పని అని చెప్పి, ఒకవేళ అలా మాట్లాడను అంటే ఈ విషయం జగన్మోహన్ రెడ్డి దాకా తీసుకువెళ్ళేవాళ్ళు అని చెప్పి గతంలో కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చినటువంటి కొంతమంది నేతలు చెప్పినటువంటి పరిస్థితి. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎంత నీచమైన వ్యక్తి, ఎంత నీచంగా గతంలో నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీని కానవచ్చు, లేదా ముఖ్యంగా జనసేనని కావచ్చు. సో ఈ రెండింటికి చెందినటువంటి నేతల్ని ఎంత నీచంగా అవమానించాడు అనడానికి ఇదే ఒక ఉదాహరణ. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా కక్కలాగా మింగలాగా అయింది వాళ్ళ పరిస్థితి. మొన్నటి వరకు సరే కూటమి ప్రభుత్వం విమర్శలు చేస్తే ఎన్నైనా చెప్తారు, ఎన్ని కుట్రలో కుతంత్రాలు, వైసీపీలో ఎవరో అలా మాట్లాడమని చెప్పరు అని చెప్పి చాలామంది అనేవాడు. బట్ నిన్న పోసాని మాట్లాడిన తరువాత పోసాని వాంగ్మూలం ఇచ్చాడు డైరెక్ట్గా. ఆ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి నేరాంగీకార వాంగ్మూలాన్ని స్వయంగా కోర్టులో కూడా సమర్పించారు. నిన్న చాలామంది అనుకోవచ్చు పోసానిని భయపెట్టలేదు, బెదిరించలేదు, పోసాని ఉన్నట్టు చెప్పేశాడు. సో వాస్తవాలను వెల్లడించారు. ఇందులో పోసాని తప్పు ఉందా అంటే సరే అదంతా తర్వాత విషయం. వాళ్ళు మాట్లాడమన్నారు కాబట్టి నేను మాట్లాడాను అంటే మాట్లాడటం కూడా తప్పే ఒక రకంగా. పోసాని తప్పులేదని ఎవరు అనరు. బట్ వెనకమాల ఉన్నటువంటి కథ, స్క్రీన్ ప్లే, ఈ దర్శకత్వం ఇవన్నీ కూడా ఎవరయ్యా అంటే సజ్జల రామకృష్ణారెడ్డివి. సో దీని పబ్లిసిటీ ఎవరు చూసుకునేవాళ్ళు అంటే ఆయన కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి చూసుకునేవాడు. సో ఎప్పుడైతే నిన్న పోసాని మురళీకృష్ణ ఈ విషయాలను బయట పెట్టాడో వైసీపీలో ఒక్కసారిగా ఉలిక్కిపాటు అయితే మొదలైంది. సో దీనికి సంబంధించి నిన్న స్వయంగా ఆయన మాటలోనే ఏం చెప్పాడు చూడండి. ఆ బూతుల స్క్రిప్టు సజ్జలదే, ఆయన చెప్పినట్టే ప్రెస్ మీట్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశా. భార్గవ్ రెడ్డి ఆ వీడియోలను వైరల్ చేశాడు. వైకాపాతో కుమ్మక్కై కులచిచ్చు పెట్టేలా కుట్రపూర్తి వ్యాఖ్యలు, నేరాన్ని అంగీకరించిన పోసాని, నేరాంగీకార పత్రం కోర్టులో సమర్పించిన పోలీసులు అని చెప్పి. సో చాలా స్పష్టంగా ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటెన్షన్ వేరే ఉంది. సో ఈ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులతో తిట్టించడం, లేదా అటు పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి కాపు సామాజిక వర్గం వారితో తిట్టించడం. సో ఒక రకంగా ఏంటంటే కులాల మధ్య కుంపట్లు పెట్టే విధంగా, కులాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా, అదే కులాలను ఉపయోగించుకుని వాళ్ళు లబ్ధి పొందే విధంగా ఆడినటువంటి డ్రామా ఇది. ఈ డ్రామాలో ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి కీ పర్సన్గా ఉన్నాడు. సో ఆయన చెప్పినట్టు కేవలం పోసాని మురళే కాదు, చాలామంది వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన బూతుల స్క్రిప్ట్ మాట్లాడారు. ఈ రోజుతో పోలేదు ఇది. రేపొద్దున బయటకు వస్తే మరి కొంతమంది చెప్తారు ఎల్లకాలంలో వైసీపీ పార్టీలోనే ఉండరు. సో బయటకు వచ్చి ఆల్రెడీ కొంతమంది చెప్పారు. ఇప్పుడు రేపొద్దున బయటకు వచ్చిన తర్వాత కూడా సజ్జల రామకృష్ణారెడ్డి బ్రతికేంటి అనేది చాలామంది చెప్తారు. ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీ ఓడిపోయిన తర్వాత సొంత క్యాడరే దూరం పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డిని అసలు పార్టీ నుంచి బహిష్కరించాలని ఎందుకు డిమాండ్ చేసింది సొంత క్యాడర్ అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీని డ్యామేజ్ చేశాడు. ఎలా చేశాడు అంటే ఇలాంటి నీచమైనటువంటి కుట్రలు కుతంత్రాలు పన్ని వైసీపీ పార్టీని డ్యామేజ్ చేశాడు. సో అందుకనే సొంత పార్టీ క్యాడర్ ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డిని సొంత పార్టీ క్యాడర్ యాక్సెప్ట్ చేయట్లా. జగన్మోహన్ రెడ్డి కూడా దూరం పెట్టిన మాట వాస్తవం. సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాముఖ్యత తగ్గించేశాడు. పుండి మీద పుట్రలాగా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు.
సో వైసీపీ పార్టీ పరిస్థితి ఇప్పుడు దినదినగండం నూరేళ్ళ ఆయుష్ లాగా ఉంది వైసీపీ పార్టీ పరిస్థితి. సరే, ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ విషయం తెలుసు అనుకోండి. వైకాపా నేత రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే ప్రెస్ మీట్లు ప్రసంగాలలో తాను అసభ్య దూషణలు రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాను అని సినీ నటుడు వైకాపా నాయకుడు పోసాని కృష్ణ మురళి అంగీకరించినట్టుగా తెలిసింది. వైకాపా సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ రెడ్డి ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసేవారని చెప్పారు. కులాల మధ్య చిచ్చు పెట్టి తద్వారా వైకాపాకు లబ్ధి కలిగించాలనే కుట్రతో వారితో కుమ్మక్కై ప్రెస్ మీట్లలో ఈ వ్యాఖ్యలు చేశానని వివరించారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అరెస్ట్ అయిన పోసానిని పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరిస్తూ నేరాంగీకార పత్రంపై కూడా సంతకం చేశారు. వాస్తవానికి తాను చెప్పిన మాటలను పోలీసులు రికార్డ్ చేసి రిటర్న్గా కూడా టైప్ చేస్తే దాని మీద పోసాని మురళీకృష్ణ సంతకం కూడా పెట్టాడు. అంటే అవన్నీ తాను చెప్పిన మాటలేనని అంగీకరిస్తూ ఒక సంతకం కూడా పెట్టాడు. అంటే పోలీసుల ముందు స్పష్టంగా ఒప్పుకున్నాడు. సజ్జల భార్గవ రెడ్డి కులాల మధ్య కుంపట్లు పెట్టాలి అని ప్రయత్నం చేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి ఇద్దరు కూడా. సో వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టులో భాగంగానే నేను మాట్లాడాను. సో అది మూవీ ఈవెంట్ కావచ్చు, పొలిటికల్ ఈవెంట్ కావచ్చు, పోసాని మురళీకృష్ణ ఎక్కడ మాట్లాడినా వివాదాస్పద వ్యాఖ్యలే చేసేవాడు. సో దీని అంతటికీ కారణం ఎవరయ్యా అంటే సజ్జల భార్గవ రెడ్డి, మరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి. సో మరి వీరిరువురి మీద కూడా కేసులు నమోదు చేయాలి. సరే, ఆల్రెడీ కేసులు ఇవ్వంటే పలు రకాల కేసులు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మురళి ఏదైతే పోసాని మురళి చెప్పినటువంటి ఈ వ్యాఖ్యలు ఉన్నాయో సజ్జల రామకృష్ణారెడ్డి చెబితేనే మేము మాట్లాడాము, ఆయన ఆధ్వర్యంలోనే రెచ్చగొట్టే వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేశామని ఏదైతే ఇప్పుడు పోసాని ఒప్పుకున్నాడు. సుమోటోగా సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా కేసు నమోదు చేయాలి. వీళ్ళు ఎంత నీచులంటే రాజకీయాల్లో సాధారణంగా గెలవటం కోసమో లేదా రాజకీయాల్లో నిలబడటం కోసమో రకరకాల ఎత్తులు పై ఎత్తులు మనం చూస్తాం. బట్ ఒక విష సంస్కృతికి తెరదీసింది వైసీపీ పార్టీ. ఏంటంటే వ్యక్తిత్వ హననం చేయటం, కుటుంబ సభ్యుల్ని రోడ్డు మీదకి లాగి మాట్లాడటం, వాళ్ళ కుటుంబంలో ఆడవాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టడం, లేదా ఇతర పార్టీల్లో మహిళలు ఎవరైనా గళం విప్పితే వారి మీద వైసీపీ బూతులు సోషల్ మీడియాను రెచ్చగొట్టడం, వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి వాళ్ళను మానసికంగా ఇబ్బంది పెట్టడం. అంటే బూతులు అంటే ఒక రకంగా ఏంటంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల మీద, తల్లి విజయమ్మ మీద వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అంత నీచమైన పోస్టులు పెట్టారు. మరి వీటి వెనక సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి పాత్ర లేదా? సొంత తల్లిని చెల్లిని కూడా అత్యంత నీచంగా దారుణంగా తిట్టించినటువంటి చరిత్ర వీరికి దక్కింది. దాని ఫలితం ఈరోజు అనుభవిస్తున్నారు. కర్మ అనేది ఉత్తినే పోదు. సరే, తప్పులు అందరూ చేస్తారు, కానీ వీళ్ళు చేసింది మహాపాపం. తల్లిని చెల్లిని కూడా బూతులు తిట్టించి అక్రమ సంబంధాలు అంటగట్టించి మాట్లాడే స్టేజ్లో చేశారు అంటే ఆ పాపం ఎందుకు వదిలిపెడుతూ ఊరికనే పార్టీని? అందుకని ఈరోజు ఆ పార్టీ పతనం అయిపోయింది. ఏది ఏమైనా మొత్తంగా నిన్న పోసాని మాటలతో సజ్జల రామకృష్ణారెడ్డి నీచమైన బ్రతుకు మరొకసారి బయటపడింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.